జయ శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనము చూసినట్లయితే మనకి నవగ్రహాలు ఉండేవి. నవగ్రహాల్లో ముఖ్యమైనది ఏంటంటే రవి. అలానే అన్ని గ్రహాలు కూడా ముఖ్యమైనవే. ఒక్కొక్కరి జాతకంలో ఒక్కోలా ఉంటుందన్నమాట. అంటే ఒక్కొక్కరి హరస్కోప్ ప్రకారంగా వారి వారి నక్షత్రాల ప్రకారంగా ఆ గ్రహాల పరిమితి అనేది ఒకటి ఉంటుంది. ఆ గ్రహాల దృష్టి అనేది ఒకటి ఉంటుంది. ఆ గ్రహాల ఒక దృష్టి అనేది మనకి చెడు దృష్ట్యా మంచి దృష్ట్యా అది ఏ స్థానంలో ఉంటే మనకి శుభం అశుభం జరుగుతుందనేది ఒకసారి మనం చూద్దాం. అలానే మనకి రాణించేటువంటి దశలు అంతర్దశలు కూడా చాలా ముఖ్యమండి. ఈ దశలు అంతర్దశలు కూడా ఎంత ముఖ్యమంటే మనకిప్పుడు సపోజ్ ఒక రాశి తీసుకున్నాం అనుకోండి. ఆ రాశిలో మనకి నడిచేటువంటి గ్రహాల రీత్యా దశలు ఉంటాయి. ఈ దశలు అంతర్దశలు ఎలా అయితే మనం చూస్తామో దాని తగ్గట్టుగా మనకు ఉన్నటువంటి నక్షత్రాన్ని కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. ఈ నక్షత్రము, ఈ దశ, అంతర్దశ ఇవన్నీ చూసుకోవడం వల్లనే మనము చేయాల్సినటువంటి పనులు కావచ్చు, కార్యాచరణ కావచ్చు, అలానే జాబ్ పర్పస్ కావచ్చు, ఇలాంటి చాలా ఒకటి కూడా మనకి సంబంధాలు కానీ, పెళ్ళిళ్ళు కానీ, గృహయోగం కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఈ గ్రహాల రీత్యా మనకి తెలుసుకునేదానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అయితే ముఖ్యంగా ఇందులో ద్వాదశ రాశుల్లో ముఖ్యమైనటువంటిది ఏంటంటే మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా మనకి ఏంటంటే గ్రహాలన్నీ 9 గ్రహాల్లోనూ ఛాయాగ్రహాలు 2 ఇవన్నీ కూడా కలుపుకున్న 11 గ్రహాల్లో మనం తీసుకునేటువంటి హిందూ ధర్మ ప్రకారంగా, హిందూ ఒక సాంప్రదాయ ప్రకారంగా, హిందూ నైమితిక ప్రకారంగా తీసుకునేది మనకేంటంటే 9 గ్రహాలు తీసుకుంటాం అనమాట. దాంట్లో ముఖ్యమైనది రవి. అలానే అన్ని గ్రహాల కల్లా ఇంకా ముఖ్యమైనది శని భగవానుడు. ప్రతి ఒక్క జీవితంలో కూడా ఈ శని భగవానుడి యొక్క కృప వల్ల కావచ్చు, అశుభ దృష్టి వల్ల కావచ్చు, మనిషి జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. మనిషి జీవితం ఎంతవరకు కొనసాగుతుంది, ఎప్పుడు ఎలాంటి పరిమాణాలు, ఎలాంటి పరిజ్ఞానాలు వస్తాయి అనేది ఈ యొక్క శని భగవానుడి యొక్క వల్ల కూడా మనము తెలియజేసుకొని చూడవచ్చు అనమాట. మనిషిలో అశేష ధనాదాయం కానివ్వండి, అశేష వస్త్రాదాయం కానివ్వండి, అశేష పేరు ప్రఖ్యాత కానివ్వండి, ఈ యొక్క శని భగవానుడి యొక్క కృప వల్లే మనకి వచ్చేదానికి కనిపిస్తుంది. కాబట్టి ముందుగా మేషరాశిని మనము పరిశీలిద్దాము. అయితే మనకి ఈ యొక్క శని భగవానుడి యొక్క కృప ఎలా ఉంటుందనేది మనం ఇప్పుడు మిథున రాశి గురించి మనము చూద్దాము. అయితే ఈ శని భగవానుడు మిథున రాశి మీద ఎలాంటి ప్రభావితం చూపిస్తుందో ఒకసారి మనము చూద్దాము. అయితే ఈ శని భగవానుడు ఇప్పుడు మనకి రానున్నటువంటి కాలంలో మార్చి 29వ తారీఖున శని భగవానుడు అనేది మారడం జరుగుతూ ఉంది. చాలామంది కూడా చాలా రకాల ప్రెడిక్షన్స్ అనేది ఇస్తూ ఉన్నారు. అయితే మనకి ఏదైతే అనుకూలంగా ఉంటుందో, మనకి ఏదైతే భయం లేకుండా ఏ రాశి వాళ్ళైనా సరే, ముఖ్యంగా ఏ గురువు గారైనా చెప్పేది ఎందుకు అంటే మనలో ఉన్నటువంటి చైతన్యాన్ని తొలగించడానికి, మనలో చెడు ఏమైనా ఉంటే తొలగించి చైతన్యవంతులు చేయడానికి మాత్రమే గురువుగారు ఎవరైనా సరే చెప్పేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా చిన్న చిన్న ప్రెడిక్షన్స్తో, చిన్న చిన్న పరిహారాలతో అందరూ కూడా మంచిగా ఉండాలని మాత్రమే గురువుగారు చెప్తారండి. అయితే మనకి మిథున రాశి, ఈ మిథున రాశి వాళ్ళకి శని భగవాను యొక్క కృప కావచ్చు, చెడు దృష్టి కావచ్చు ఎలా ఉంటుందంటే, ఈ శని భగవానుడు అనేది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా 5వ స్థానంలో. అయితే ఈ శని భగవాన్ యొక్క దృష్టి మంచి దృష్టి లేదా చెడ దృష్టి 2 ఉంటాయండి. అయితే ఈ మిథున రాశి వాళ్ళకి శని భగవానుడు ఇప్పుడు 8వ స్థానంలో ఉన్నాడు. రానున్నటువంటి రోజుల్లోనూ మార్చి 29వ తారీఖున, మార్చి 29 4:24 శని భగవానుడు మీనరాశిలోకి వస్తారు. కాబట్టి అందరూ అనుకున్నట్టుగానే ఈ శని భగవానుడు మారటం వలన మనకి ఆ శని భగవాన్ యొక్క కృప వల్ల, చెడు దృష్టి వల్ల ఏమో జరిగిపోతాయి, ఆ కాలక్రమేణంగా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో, మనందరిలో హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి అందరూ భయపడతా ఉన్నారు. అలాంటిది ఏమీ లేదండి. శని భగవానుడు ఎప్పుడు కూడా మనకి చైతన్యాన్ని ఇస్తాడు, మంచి దృష్టి చేస్తాడు. కాబట్టి ఎదుటి వ్యక్తి ఏంటనేది, మనం ఎలా ఉండాలనేది మనకి ఎప్పుడు కూడా శని భగవానుడు మనకు చూపిస్తాడు. కాబట్టి అందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి మనకి మిథున రాశి వాళ్ళకి ఈ శని భగవాన్ యొక్క దృష్టి వలన ఎలా ఉంటుందంటే, భార్యాభర్తల మధ్యన సంకేత భావాలు, అలానే పిల్లలకి పెద్దలకి మధ్యన ఈ వెడబాటు, అలానే దూరంగా ఉండేటువంటి చదువుకోవటం కానీ, ఆ తల్లిదండ్రులని విడగొట్టడం కానివ్వండి, తల్లిదండ్రులు దూరంగా ఉండేసి పిల్లలు దూరంగా ఉండడం కానివ్వండి, ఇలాంటి ప్రభావితం మిథున రాశి మీద ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి అందరూ కూడా అలాంటి ప్రభావంకి కాకుండాను
చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడానికి కూడా ఇవన్నీ కూడా మీకు దగ్గరలో లేకుండా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రయత్నం చేయండి. అయితే ఆరోగ్యరీత్యా సమస్యలు అనేది మిథున రాశి వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎలాంటి ఆరోగ్యం అంటే ఆస్తమా కావచ్చండి, సైనిస్, థైరాయిడ్ ఇలాంటి రుమ్మతులతో బాధపడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అవి కొంతకాలం కొంతకాలం దీర్ఘకాలికంగా ఉండేటటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి అందరూ కూడా మీరు ప్రకృతి వైద్యం చేయించుకునే పని అయితే కనుక ఈ మిథున రాశి వాళ్ళకి ఉపశమనం లభిస్తుందండి. అలానే 8వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి మీకు పెద్దగా బాధించదు. అందులో ఇంకోటి ఏంటంటే ఈ శని భగవానుడి యొక్క వాళ్ళ మీద ఉన్నటువంటి చెడు దృష్టి ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి దశల రీత్యా అంతర్దశల రీత్యా కూడా అందరి మీద ఇలాంటి ప్రభావితం ఉంటుందని మాత్రము అనుకోకండి. ఎవరైనా విదేశానికి ప్రయత్నం చేస్తుంటే కనుక మీరు 2025 జూన్ తర్వాత కనుక మీరు ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఎంఎస్ చేయడానికైనా డాక్టర్ చేయడానికైనా సరే విదేశానికి ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా మీకు ఫలిస్తుంది. అయితే జూన్ 5వ తారీఖు తర్వాత మీరు ప్రయత్నాలు చేయండి. 2025 జూన్ 5వ తారీఖు తర్వాత ఈ యొక్క మిథున రాశి వాళ్ళు ప్రయత్నం చేయొచ్చు విదేశాలకి. అయితే ఈ విదేశాలకు ప్రయత్నం చేసే ముందు ఒక చిన్న రెమెడీస్ ఉంటాయి, అవి మనం చెప్పుకుందాము. అయితే తర్వాత ఎవరికైతే అకస్మాత్తుగా ధనలాభం కానివ్వండి, ఎవరికైతే అకస్మాత్తుగా ధనలాభంతో పాటు గృహశోభ అలానే కారు కానివ్వండి కొనుక్కునేదానికి ఆస్కారం ఉంటుంది. అది మార్చి తర్వాత మాత్రమే మీకు అవకాశం ఉంటుందండి. అది ఏప్రిల్లో మీరు ప్రయత్నాలు చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు గృహశోభ కావచ్చు, అలానే మీకు కారు కూడా కొనుక్కునేదానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైనా జాబ్ మారాలనుకుంటే మాత్రము మారేదానికి ప్రయత్నాలు చేయకండి. ఉన్న జాబుని మీరు చేసుకుంటూ వెళ్తే కనుక సరిపోతుంది. కొత్తగా జాబ్ రావటం అయితే మాత్రము కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుందని మాత్రము చెప్పుకోవచ్చండి. అందరికీ కూడా మిథున రాశి అందరికీ కూడా ఏంటంటే కొంతమేర ఆరోగ్యరీత్యా కావచ్చు, కొంతమేర ధనలాభాలు కావచ్చు, మీకు రావాల్సిన అప్పుల వల్ల కావచ్చు, ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే కనుక అందరూ కూడా చిన్న చిన్న రెమెడీస్ ద్వారా మీరందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న రెమెడీస్ చేసుకునే దానికి ప్రయత్నాలు చేయండి. ఆ రెమెడీస్లో భాగంగా ఏంటంటే మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కుటుంబ కలహాలతో ఇబ్బంది పడే వాళ్ళు కానివ్వండి, వాస్తు ప్రకారంగా ఇబ్బందులు పడేవాళ్ళు కానివ్వండి, అలానే ఇంట్లో పిల్లలకి చదువు పరంగా ఇబ్బందులు పడేవాళ్ళు కానివ్వండి, అలానే ఆర్థిక సమస్యలతో అప్పులు ఇచ్చి ఉండి బాధపడే వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా డబ్బులు వసూలు అవ్వాలనుకున్నా, మీకు ఏదైనా అకస్మాత్ ధనలాభం కావాలనుకున్నా, అన్నదమ్ముల మధ్య కానివ్వండి, ఇంట్లో కుటుంబ కలహాలు కానివ్వండి, భార్యాభర్తల మధ్యన వెడబాటు ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న ప్రెడిక్షన్స్ రెమెడీస్ చెప్తాను, అవి చేసుకుంటే సరిపోతుందండి. ఇవి ఏంటంటే మనకి గోధుమ పిండి అని దొరుకుతుందండి. మీకు మనకి పచారీ షాపులో గోధుమ పిండి అని ఉంటుంది. ఆ గోధుమ పిండి తీసుకొచ్చేసి మనము పూరీ పిండిలా కలుపుకొని దాన్ని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలండి. ఈ ఉండలు చేసుకున్నటువంటి పిండిలో మనం ఒక తెల్ల పేపర్ మీద మీరు ఏవైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలు అంటే మనకి సాధారణంగా తీర్చుకునేటువంటి కోరికలు కానివ్వండి, అలాగే నేను కలెక్టర్ అవ్వాలి, నేను లాయర్ అవ్వాలని కోరికలు కాదు, నేను సీఎం అవ్వాలని కోరికలు అస్సలైతే కాదండి. చిన్న చిన్న కోరికలు, పిల్లలు ఇలా అవ్వాలి, మేము ఇలా ఉండాలి అనేటువంటి చిన్న కోరికలు ఏమైనా ఉంటే ఒక చిన్న పేపర్ మీద ఆ కోరికను రాసుకొని, లేదంటే మీకు ఆరోగ్యరీత్యా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆరోగ్యరీత్యా ప్రాబ్లమ్స్ రాసుకొని, అలానే మీకు డబ్బు రావాల్సినటువంటి పేరు ఏదైతే ఉందో ఆ డబ్బు ఇట్లా రావాలి, పలానా వాళ్ళ దగ్గర నుంచి నాకు ఇలా డబ్బు రావాలని చెప్పేసి ఆ చిన్న పేపర్ మీద రాసుకొని ఆ ఉండ లోపల కనుక ఆ పేపర్ పెట్టేసి ఆ ఉండను తీసుకెళ్ళి మీకు పారేటువంటి నీరు, మీకు దగ్గరలో ఉన్నటువంటి నది కానివ్వండి, కాలువ కానివ్వండి, సముద్రము, అక్కడ మీకు ఉన్నటువంటి దగ్గరలో సరస్సులు ఏమున్నా సరే, నీటి సరస్సులు ఏమున్నా సరే, ఈ ఉండలు 4 ఉండలు తీసుకెళ్లేసి వారంలో ఒక్కరోజైనా సరే, అందులోనూ ముఖ్యంగా శనివారం అయితే ఇంకా మంచిది, ఈ ఉండలు తీసుకెళ్లేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి నీటిలో కనుక వేసినట్లయితే, అంటే ఆ ఉండలు చేపల చెరువులో వేసినా కూడా ఇంకా మంచిదండి. అవి చేపలు తినేలాగా వేయాలి. అలాంటి చెరువులో వేస్తే కూడా మీకు మనం అనుకున్నట్టుగా అన్ని రకాలటువంటి సమస్యలు తొలగిపోయేసి ఆ శని భగవాని యొక్క కృప మన అందరి మీద ఉండేలాగా, అందులో మిథున రాశి వాళ్ళ మీద ఈ శని భగవానుడి యొక్క కృప మరింత అత్యద్భుతంగా ఉంటుంది. కాబట్టి అందరి చిన్నపాటి రెమెడీని ప్రయత్నం చేయండి. అందరూ సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.